అధికార కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా అది. పార్టీలో బడా నేతలకి అది అడ్డా కూడా. ఆ ఒక్క జిల్లాకే 1/2 డజన్ వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు కూడా. అయినా అక్కడి కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం జోష్ కనిపించడం లేదట. భారీగా పదవులను కేటాయించిన ఆ స్థాయిలో అక్కడి నేతల్లో ఉత్సాహం కూడా కనిపించడం లేదని గట్టిగా టాక్ వినిపిస్తోంది. పదవులు ఎన్నిచ్చినా అక్కడి కాంగ్రెస్ నేతలు ఇంకా అసంతృప్తిగానే కనిపిస్తున్నారట. దీనికి తోడు నేతల మధ్య తలెత్తుతున్న వివాదాలు వీధికెక్కి పార్టీ పరువు బజారున పడుతుందని క్యాడర్ వాపోతుందట. ఓవైపు ప్రతిపక్షాలు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకెళ్తుంటే అక్కడి అధికార పార్టీ నేతలు మాత్రం ఎవరికి వారే అన్నట్టు తలోదారిన పోతున్నారట. ఇంతకీ ఏదా జిల్లా? అక్కడి కాంగ్రెస్ నేతలకు ఇంకా ఎందుకంత అసంతృప్తి? పదవుల్లో పెద్దపీట, 1/2 డజను టాప్ పోస్టులు, కొలువులిచ్చినా కోపమా? నేతలు అలక వీడరా? నిజామాబాద్ లీడర్లలో జోష్ కరువు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఒక రకమైన నిస్తేజం కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. ఒకవైపు ప్రతిపక్షాలు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతుంటే, మరోవైపు జిల్లా అధికార పార్టీ ప్రధాన నేతలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు లీడర్లు ఎవరూ ముందుకు రాకపోవడం కాంగ్రెస్ క్యాడర్ ని ఆశ్చర్యానికి, ఆందోళనకి గురిచేస్తోందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి పదవుల కేటాయింపులో కాంగ్రెస్ మొదటి నుంచి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్తున్నారు. జిల్లాకి కేబినెట్ లో బెర్త్ దొరక్కపోయినా లోకల్ లీడర్లకు అంతకంటే ఎక్కువగానే పార్టీ న్యాయం చేసిందట. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పించింది. దీనికి తోడు 1/2 డజన్ వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని జిల్లాకే కట్టబెట్టింది. అటు పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యతనిస్తోందని సమాచారం. ఇక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలుండగా బాన్స్వాడ నుంచి గెలిచిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ వెంట నిలుస్తున్నారు. అలాంటప్పుడు పార్టీ ఎంత బలంగా కనిపించాలి, ఎంత పొలిటికల్ హల్చల్ చేయాలి? కానీ అవేవీ కనిపించట్లేదని కాంగ్రెస్ క్యాడర్ వాపోతోందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యతనిచ్చినప్పటికీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలతో జిల్లా పార్టీలో ఐక్యత కరువైందని సమాచారం. ఎప్పుడూ ఏదో ఒక మ్యాటర్ తో పొలిటికల్ హీట్ పెరగడం, నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కడం అధిష్టానానికి తలనొప్పి తెస్తోందట. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఏ నియోజకవర్గం చూసినా గ్రూప్ వారే నడుస్తోందట. దీంతో ఎన్ని పదవులు కట్టబెట్టినా కాంగ్రెస్ నేతలు అసంతృప్తితోనే కనిపిస్తున్నారని టాక్. ఇక జిల్లాలో విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఏ అంశం దొరికినా దాన్ని ఆయుధంగా మార్చుకుని అధికార పార్టీపై దాడి చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, అధికార కాంగ్రెస్ వైఫల్యం అంటూ ఆ 2 పార్టీలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయి. నిరసన కార్యక్రమాలతో హోరెత్తించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలం కూడా విపక్షాలకు అస్త్రంగా మారిందట. విపక్షాలు ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంటే అదే స్థాయిలో కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వకపోవడం పార్టీ వర్గాల్లో చర్చగా మారిందట. ఉమ్మడి జిల్లా పార్టీలో నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదట. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారట. అయితే ఇది కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిస్తేజానికి ఒక కారణమనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఏం జరిగినా ఆయన చూసుకుంటారులే అనే భావనలో ప్రధాన నాయకులున్నారని టాక్. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారట. కాంగ్రెస్ సర్కార్పై, ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇవ్వాల్సిన స్థానిక నేతలు కాడి కింద పారేస్తున్నారని చర్చ జరుగుతోంది. జిల్లా పార్టీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే పార్టీ దెబ్బతింటుందని క్యాడర్ వాపోతోంది.